ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత ఇలాకా చిత్తూరు జిల్లా టీడీపీ నాయకుల్లో అసహనం అసంతృప్తి అంతకంతకు పెరిగిపోతోంది. జిల్లాలో కొత్త కమిటీ ఏర్పాటైన తర్వాత ఇవి మరింత ఎక్కువైపోయాయి. పదవులు ఆశించి భంగపడిన నేతలు పార్టీ అధినాయకత్వం తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి పదవులు దక్కడం లేదని ఆక్రోశం వేళ్లగక్కుతున్నారు. టీడీపీ జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత పట్టుదలతో పనిచేయాల్సిన నేతలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. టీడీపీ చిత్తూరు జిల్లా నేతల్లో అసంతృప్తిపై పార్టీ అధినాయకత్వం ఏం చేయబోతోంది? పదవులు రాని నేతలు పార్టీ రాష్ట్ర నాయకత్వం తీరును తప్పుబడుతున్నారా? పార్టీ కోసం ఎంత కష్టపడినా గుర్తింపు గౌరవం లేదని భావిస్తున్నారా? చిత్తూరు జిల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత ప్రాంతం. పార్టీ జిల్లా కమిటీ ఇటీవల అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేసింది. గతంలో ఈ సంప్రదాయం లేదు. కమిటీలో స్థానం పొందిన వారు సమావేశమై పరిస్థితిని చర్చించి భవిష్యత్తు వ్యూహంపై చర్చించేవారు, కలిసి పనిచేయాలని నిర్ణయించుకునేవారు. కానీ ఈసారి మాత్రం ప్రమాణ స్వీకారోత్సవం పెట్టారు. ఇది తప్పు కాదు, కానీ పార్టీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. తాము ఎన్నికైన ప్రజాప్రతినిధులం, జిల్లా కమిటీ బాధ్యతలు తీసుకునే కార్యక్రమానికి వెళ్లడం ఏంటన్న భావన ఉంది. పదవులు ఆశించి భంగపడ్డ నాయకులు కూడా హాజరు కాలేదు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే పదవులు పొందిన వారు తమ అనుచరులతో ఫోటోషూట్కు ప్రాధాన్యత ఇచ్చారు. ఇది విమర్శలకు తావిచ్చింది. వీరా జిల్లా పార్టీని నడిపేదని చర్చించుకున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత సమావేశంపై పార్టీ పరిస్థితి, పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలు, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కోసం సన్నద్ధం వంటి అంశాలపై చర్చించాల్సిన నేతలు అవన్నీ లేకుండా తమకు పదవులు వచ్చాయి, బాధ్యతలు తీసుకున్నాం, ఇక పని అయిపోయిందన్నట్టుగా వ్యవహరించారే కానీ టీడీపీ బలోపేతంపై చర్చించలేదన్న విమర్శలున్నాయి. ఎవరి దారి వారిదే, ఎవరి వ్యవహారాలు వారివే అన్నట్టుగా ఉన్నారు. పదవులు రాని వారు పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో అన్ని విధాలా వాడుకొని పదవులను వేరే వారికి ఇచ్చారన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో నమ్మించి ఇప్పుడు ఊరించి ఉసూరుమనిపించారని మండిపడుతున్నారు. ప్రస్తుతం పదవులు ఇవ్వకుండా పక్కన పెడితే మున్ముందు తమకు అవకాశం రాదా, అప్పుడు చూపిస్తాం తడాకా అని హెచ్చరిస్తున్నారంటే అసంతృప్తుల్లో ఎంత కోపం ఉందో అర్థం చేసుకోవచ్చు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ చిత్తూరు కమిటీ ఏర్పాటైంది. 40 మందికి స్థానం కల్పించింది. నగరి నియోజకవర్గం పుత్తూరు బీసీ సామాజిక వర్గ నేత షణ్ముగరెడ్డికి అధ్యక్ష పదవిని ఇచ్చింది. పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి కమ్మ సామాజిక వర్గ నేత వై సునీల్ కుమార్ చౌదరికి ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చింది. ఇక 9 మందిని ఉపాధ్యక్షులుగా నియమించింది. ఇందులో ఒక మహిళకు అవకాశం కల్పించింది పార్టీ అధిష్టానం. 9 మందిని కార్యనిర్వాహక కార్యదర్శుల్లో 3 మహిళలకు అవకాశం కల్పించింది. 9 మంది చొప్పున అధికార ప్రతినిధులు, కార్యదర్శులను నియమించింది. టీడీపీ జిల్లా కమిటీ కార్యదర్శుల్లో 4 మహిళలు ఉండటం గమనించదగ్గ విషయం. ఇక వీరితో పాటు కోశాధికారి, కార్యాలయ కార్యదర్శి, మీడియా కోఆర్డినేటర్, సోషల్ మీడియా కోఆర్డినేటర్గా ఒక్కొక్కరిని నియమించింది. ఈ విభాగాల్లోనూ మహిళలు ఉండటం గమనించదగ్గ విషయం. టీడీపీ జిల్లా కమిటీలో 37% మంది బీసీలు ఉంటే 20% ఎస్సీలు, 32% ఓసీలు ఉన్నారు. 4% ఎస్టీలకు, 7% మైనారిటీలకు ఇచ్చింది. కమిటీ పదవుల్లో 28% మహిళలకు కేటాయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక కమిటీలో కేవలం 6 మాత్రమే పాత వారిని నియమించింది. మిగిలిన 34 మంది కొత్తవారే కావడం విశేషం. గతంలో మహిళలకు 3 మాత్రమే అవకాశం కల్పిస్తే 9 మందికి అవకాశం కల్పించడాన్ని గమనించాలి. పార్టీలో మహిళలకు సముచిత స్థానం కల్పించాలన్న ఉద్దేశంతోనే వీరికి ప్రాధాన్యత ఇచ్చింది. అయితే ఎవరు ఊహించని విధంగా షణ్ముగరెడ్డి, సునీల్ కుమార్ చౌదరికి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులు దక్కడం వెనుక ఎవరు చక్రం తిప్పారు అన్న అంశం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక పదవులు ఆశించి భంగపడిన నేతలు అసంతృప్తితో ఉండటం సహజం. అలాంటి వారిని బుజ్జగించి దారిలోకి తెచ్చుకొని సమన్వయంతో పనిచేస్తే బాగుంటుంది. కానీ ఆగ్రహంతో ఉన్న వారిని దువ్వి కోపాన్ని తగ్గించేవారు లేరు. పదవులు వచ్చిన వారు పట్టుదలతో ఉంటే రానివారు ఎవరి బెట్టుపై వారు ఉన్నారు. ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగితే చిత్తూరు జిల్లా టీడీపీకి కష్టకాలం తప్పదన్న విశ్లేషణలు ఉన్నాయి.
ఇప్పుడేముంది, ముందున్నది మొసళ్ల పండగ అనేవారు లేకపోలేదు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. కొత్త కమిటీ అందరినీ కలుపుకొని వెళ్లకపోతే అప్పుడు ఇబ్బందులు తప్పవన్న అంచనాలు ఉన్నాయి. టీడీపీ అధిష్టానం అసంతృప్తులను ఏ విధంగా బుజ్జగిస్తుందో చూడాలి.